నివాళులు అర్పించారు, ఏం చెప్తారు? అంటే మీరు చూశారు, అంటే నిజంగా ఆ క్రిస్టియానిటీ అంత భయాందోళనలో ఉందా? ఎందుకంటే అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, రక్షణ కావాలని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీ మౌనమే సమాధానంగా? అంటే ఏం భరోసా ఇస్తారు? ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని చాలామంది కమ్యూనిటీ అంతా ఉంది, ఎదురు చూస్తున్నారు, మీరు ఏం మాట్లాడతారని చూస్తున్నారు. మనుషులను నమ్మడం కంటే దేవుడు నమ్మడం చాలా ఉత్తమమా. దేవుడు సాయం చేస్తాడు, న్యాయం జరుగుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం జరుగుతుంది. వద్దులేమా ఇక్కడ మీడియాలో, ఎందుకంటే నాకు కనిపించాలని. అంటే మీరు మీ మాటలకి చాలా పెద్ద ఎత్తున భరోసా ఉంది, ఒక ఆందోళన చెందుతున్నారు, మీరు చూస్తున్నారు ఎక్కడికక్కడ వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అని నినాదం చేస్తున్నారు. బ్రదర్ అనిల్గా మీరు కోట్లాది మందిని ప్రభావితం చేసిన వ్యక్తి, మీ మాటకి చాలా విలువ ఉంటుంది, ఏం చెప్తారు మీరు? నా మాట అంటే చూడండి, ఇప్పుడు కుటుంబాల్లో ఇబ్బంది ఉన్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ బంధుమిత్రుల్లో న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అక్కడ ప్రభుత్వాలు కూడా వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు కూడా సహాయ సహకారం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఇట్ జెన్యున్లీ, దే విల్ డూ ఇట్. సత్యమైతే నిజమైతే బయటికి వస్తుంది, ఇలా జరగకూడదు. దానికి చాలా బాధాకరంగా ఉంది. ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఎందుకంటే షర్మిల కూడా ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. జరుగుతుంది, విచారణ జరుగుతుంది. We did everything. Thank you. Media also need to support for the truth to come out. Thank you for the media. ఇది మనకి బ్రదర్ అనిల్ స్పష్టంగా చెప్తున్నది. అంటే ఎక్కడైనా న్యాయం గెలుస్తుంది, ఆ న్యాయం వచ్చే వరకు ఎదురు చూడాలి. ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలు నివృత్తి చేసే వరకు దీనికి ఒక సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ దేవునికి సంబంధించిన ఇష్యూ నిజంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, అందరూ కూడా ఎదురు చూడాలనేది ఆయన సమగ్ర సారాంశంగా బ్రదర్ అనిల్ చూస్తున్నారు. వచ్చి ఆయన నివాళులర్పించారు, ప్రవీణ్ పగడాలకి ఆయన నివాళులర్పించారు. అక్కడ మాటల్లో కూడా ఆయన అందరూ శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా ఉండి అక్కడ న్యాయం ఏ విధంగా తేలుతుందని చూడాల్సిన అవసరం ఉందనేది బ్రదర్ అనిల్ చెప్తున్నారు.